మేము డేటింగ్లు చెయ్యం, మేము పెళ్లిళ్ళు వేసుకోం, మేము సంసారం చెయ్యం, మేము పిల్లల్ని కనం అని చెప్పి కొరియాలో చాలా మంది ఆడోళ్ళు కలిసి ఉద్యమం చేస్తున్నారు. దాన్ని 4B మూమెంట్ అని అంటున్నారు అనమాట. అక్కడ బి అంటే బిఐని బి అంటారు. బి అంటే నో అని అర్థం అని అంట. అయితే ఈ 4B ఏంది అనేది నేను చదవడానికి ట్రై చేస్తున్నా. వాళ్ళ భాష ఉంది, అదంతా చెప్తా ఒక్క నిమిషం. ఫస్ట్దేమో బిహోన్ అంటే నో మ్యారేజ్, తర్వాత బిచులోసన్ నో చైల్డ్ బర్త్, బిఏయోనే అంటే నో డేటింగ్ అంట, బిసెక్సోయ్ అంటే నో సెక్స్ అంట. అది దాని అర్థం. చైనాలో కరోనా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మొత్తం ప్రపంచం అంతా పాకినట్టుగా ఇప్పుడు ఇలాంటి మూమెంట్ కొరియాలో స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని దేశాలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకునే పనులు ఉన్నారంట. మరి ఇట్లా ఎందుకు జరిగింది? దీనికి రీజన్ ఏంటిది అంటే, ఒకటే పని చేస్తున్నప్పటికీ కొరియాలో మొగోళ్ళ కన్నా ఆడోళ్ళకి 3.5 times పేమెంట్ తక్కువ ఇస్తున్నారంట. అంటే జెండర్ పే ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ వర్క్ ప్లేస్లో డిస్క్రిమినేషన్, తర్వాత ఆన్లైన్ హరాస్మెంట్ ఎక్కువైందంట ఆడోళ్ళ మీద, అండ్ ఫైనల్లీ రిజిడ్ బ్యూటీ స్టాండర్డ్స్ అంటే ఆడపిల్లలు ఇట్లే ఉండాలి అనే రూల్స్ అన్నట్టు. ఇవన్నిటి వల్ల వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. సౌత్ కొరియాలో ఆల్రెడీ చైల్డ్ బర్త్ రేటు బాగా తగ్గిపోయింది. ఇలాంటి మూమెంట్ వల్ల ఇంకా దారుణం అయిపోయింది. ఇప్పుడు ఇక అక్కడ ఉన్న మొగోళ్ళకి ఒక్క ఆప్షనే ఉంది. కొరియన్ అబ్బాయిలకి ఇండియాలో ముఖ్యంగా జెన్ జీ అంటే ఈ జెన్ బీటా ఆల్ఫా ఈ జనరేషన్ వాళ్ళు ఈ కొరియన్ సిరీస్లు బాగా చూసి వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయినరు. సో వాళ్ళంటే ఇట్లా కోసుకుంటారు అన్నట్టు, ఇట్లా కొరియన్ అబ్బాయిలంటే వాళ్ళు తప్పితే వేరే ఆప్షన్ లేదు.